మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే కొన్ని మనీ ట్రాప్లలో పడిపోతుంటాం అనమాట. ఇచ్చిన డబ్బు అనేది ఎటుపోతుందో అనేది అర్థం కాదు ఫ్రెండ్స్. పెరిగినప్పుడల్లా మనము మన యొక్క లెవెల్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొబైల్ ఫోన్స్ మంచివి తీసుకోవడం. సో దీనివల్ల ఏమైందంటే అది మనము ఏదైతే ఆదాయం పెరిగిన దానికంటే ఖర్చు అయితే ఎక్కువ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని అట్లాంటి ట్రాప్లలోకి వెళ్ళొద్దు. సో ఏదైనా ఆదాయం పెరిగితే దాన్ని సేవింగ్ రూపంలో దాచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్స్ అనేవి ఏంటంటే మనకు స్వైపింగ్ చేసేటప్పుడు లేకపోతే ఖర్చు పెట్టేటప్పుడు మనకు తెలియదు అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఖర్చు పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉన్నది కదా, నా లిమిట్ ఉన్నది కదా, 3 lakhs ఉన్నది కదా, 4 lakhs ఉన్నది కదా అని చెప్పేసి సో మనం ఏం చేస్తున్నామంటే బాగా ఖర్చు పెడతా ఉంటాం. ఖర్చు పెట్టి దాన్ని క్రెడిట్ కార్డు పేమెంట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మనం మినిమం అమౌంట్ పే చేస్తాం. మినిమం అమౌంట్ పే చేయడం వల్ల ఏమవుతుంది, మిగతా అమౌంట్కు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పడుతుంది. క్రెడిట్ కార్డులో మనం టైం టు టైం పే చేయకపోతే 3 రూపాయలు వడ్డీ పడుతుంది ఫ్రెండ్స్. దాంట్లో మనం అప్పులకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. సో వీలైనంత వరకు మనం చేసేటటువంటి ఖర్చులను ఎక్కువగా క్యాష్ రూపంలోనే కొనేటటువంటి ప్రయత్నం చేయండి. భావోద్వేగాలకు లోన్ కావడం ఫ్రెండ్స్. అంటే మనం బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తున్నామంటే షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేస్తే పైసలు ఖర్చు అయిపోతాయి. లేదనంటే మనం వాడని వస్తువులు పర్చేజ్ చేయడం. బోర్ కొట్టినప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా ఓపెన్ చేయడం, సో అందులో వాటికి రేటింగ్ చేయడం, వస్తువులను చూడడం అట్లాంటివి చేస్తూ ఉంటాం. లేదనంటే ఇంట్లో ఏదో ఒక కూర ఉంటే అది ఆ కూర నచ్చలేదని చెప్పేసి మనము స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ ఆర్డర్ చేసినా కానీ మినిమం రోజుకు 400 అవుతాయి ఫ్రెండ్స్. పూటకు 400 అవుతాయి ఒక ఇద్దరు తింటేనే. సో అట్లా మన డబ్బా అంతా వృధా అయిపోతాయి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే అనవసరంగా ఈ సోషల్ మీడియా యాప్లలోకి వెళ్ళకుండా, సో దీనికి రేటింగ్ ఇవ్వకుండా, అదేవిధంగా ఇంట్లో మనకు తినాలనుకున్నప్పుడు ఇంట్లో వండినే తినాలనేటటువంటి ఒక కంకణం పెట్టుకోరు. బయట ఫుడ్ అనేది మంచిది కాదు, వాడు నూనె ఎన్నిసార్లు మరుగు పెడుతుందో తెలియదు. అందుకని ఇంట్లో వండిన వాటిని తినాలనేటటువంటి కంకణం పెట్టుకోరు. సో దానివల్ల మనము ఈ ఖర్చులు కూడా తగ్గించుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇతరులతోటి పోల్చుకోవడం. సో ఇతరులతోటి పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇది కొన్నారని చెప్పేసి మనం ఇంకోటి కొంటాం, లేదనంటే వాళ్ళు కొంటున్నారని చెప్పేసి మనం కొనడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే మనం కూడా తెలియకుండానే అనవసరమైనటువంటి వస్తువులు కొని నష్టపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఇంకోటి ఏం చేయాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. దానికోసం పెద్ద ఎక్సెల్ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక నోట్బుక్ కొనుక్కొని మీ వచ్చిన ఆదాయం ఎంత ఉన్నది, అప్పు ఎంత ఉన్నది, సో మన అప్పును ఎట్లా తీర్చాలనుకుంటున్నాం, ఎక్కడెక్కడికి ఎట్లా పోతున్నది, ఈఎంఐలు ఎట్లా కడతా ఉన్నాం, ఏ రోజు ఈఎంఐ డేటు, అనవసరమైన ఖర్చులు ఎట్లా ఉన్నాయి, వాటన్నిటిని నోట్ చేసుకుంటుంటే మన లోపల నిజంగానే మార్పు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీరు మారాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.